తేజ సజ్జా గారు హాయ్. హాయ్ సార్. యాక్చువల్లీ ఇందాక వివేక్ గారు చెప్పారు కదా, 1 కోటి అనుకుంటే 10 కోట్లు, 10 కోట్లు అనుకుంటే 20 కోట్లు అని చెప్పి. అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా? అంటే హనుమాన్ 350 crores చేసింది కదా, ఇప్పుడు మిరాయ్ 500 crores ఏమన్నా కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్ హనుమాన్ దేవుడిది సార్, నాది కాదు. ఇది కూడా ఈ సినిమాది అవుతుందండి, నాది అవ్వదు. ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను, అంతేగాని దాన్ని ఇప్పుడు అది కన్సిడరేషన్లోకి తీసుకుని చేసే పలం అయితే అసలు నేను చేయాల్సిన సినిమా కానీ నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి. దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి. జై హనుమాన్లో ఉన్నారా లేదా మీరు? సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయడం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి. అందులో హనుమాన్ కూడా ఉంటాడు. హనుమాన్ కూడా ఉంటాడు. సార్ కంప్లీట్ కానీ అంతే సార్. అది ఇంకా టూ ఎర్లీ, చాలా చాలా టైం పడుతుంది అంతా. అప్పుడు తేజ గారు, అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్ సార్ ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇదైతే లేదు, ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు. కానీ సరే, విశ్వప్రసాద్ గారు ఆయన డెసిషన్ తీసేసుకున్నాను. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అంతా అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని April 18th అని 1 year ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా. అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు. ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టొచ్చు కదా మీరు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్ నెక్స్ట్ 2-3 questions అండి. తేజ గారు,